వేల కోట్ల రూపాయలకు భారత బ్యాంకుల్ని ముంచేసి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా అక్కడ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి విల్లాల్లో విలాసాలతో పాటు మధ్య మధ్యలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కి కూడా పెట్టుకుంటూ ఉన్నాడు. పిలవని పేరంటాలకు వెళ్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తాజాగా భారత హైకమిషనర్ పాల్గొన్న కార్యక్రమానికి హాజరు కావడం కలకలం రేపింది. భారత దర్యాప్తు సంస్థల దృష్టిలో డబ్బెగ్గొట్టి పారిపోయిన నేరగాడు విజయ్ మాల్యా. కానీ అదే వ్యక్తి లండన్లో భారత హైకమిషనర్ పాల్గొన్న పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చి అతిథులతో పాటు కూర్చుని శాంతం ఆస్వాదించి వెళ్లాడు. అయినా అతన్ని ఏమీ చేయలేని పరిస్థితి. సీనియర్ జర్నలిస్ట్ సుశీల్ సేత్ రాసిన మంత్రాస్ ఫర్ సక్సెస్ ఇండియాస్ గ్రేటెస్ట్ సీఈఓస్ అన్న పుస్తకావిష్కరణ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో జరిగింది. బ్రిటన్ మంత్రి జో జాన్సన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బ్రిటన్ లో భారత హైకమిషనర్ నవతేజ్ సర్నా కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే ఎలాంటి పిలుపు లేకుండా ప్రోగ్రామ్ కి తన కూతురుతో కలిసొచ్చిన మాల్యా చివరి వరుసలో కూర్చున్నాడు. ఈ విషయం గమనించిన నవతేజ్ సర్నా వెంటనే వేదిక దిగి వెళ్లిపోయారు. వ్యవహారం సీరియస్ కావడంతో వివరణ ఇచ్చింది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. మాల్యా అసలు తమ అతిథుల లిస్టులో లేడని, పిలవకుండానే వచ్చేశాడని స్పష్టం చేసింది. భారత హైకమిషనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని మొదట్లో వార్తలు వచ్చినా తమకే సంబంధం లేదని తర్వాత వివరణ ఇచ్చింది విదేశాంగ శాఖ.